పాలన మనకొద్దు. మనకి ఎక్కడ కూడా అన్యాయం జరిగింది. మొన్న 42 రిజర్వేషన్ అంటే మనకు బీసీలకు సీట్లు ఎక్కువ ఇస్తామని చెప్పారు, మాయ వాళ్ళకి ఇయ్యలే, మనకి ఉన్నదానికన్నా తగ్గించింది. విన్నావా? ఇప్పుడు మనకు సర్పంచ్ ఎలక్షన్లు చేసినా మన బీసీలలో కొద్దిగా ఐక్యత వచ్చింది. అరే మనం బీసీలో ఒకటి కావాలి, మనం కులపోనికి వేసుకోవాలి, మన వర్గపోనికి వేసుకోవాలని వచ్చింది. అదే విధంగా అదే ఉత్సాహంతో మన బిడ్డలకు మన 2000 నిన్న ఇది తీసుకొని ఉంటారు, ఇంకా 6,000 వచ్చింది. 6,000 నీ మూడు 2 రోజులు తాగితే అయ్యేపోతుంది. కానీ నీ జీవితం 5 సంవత్సరాలు నీ జీవితాన్ని 5 సంవత్సరాలు అక్కడ తాకట్టు పెట్టినావు అన్న సంగతి నీకు తెలుస్తలేదు. నువ్వు తర్వాత 2,000 ఇచ్చినోడు ఏదైనా పని ఉండి నీ బిడ్డకు మంచో చదువో సీటో అనిపోతే ఎవరమ్మా నువ్వు నేను ఎవరైనా చూసినా అంటారు. అదే నువ్వు కోటేసినావు, మా పిల్లకు వస్తున్నావు, తీతలేదని అందుకునే రైట్ మనకు ఉంటుంది. ఇప్పుడు ఏమంటే పుణ్యానికి వేసినా నీ మొఖానికి 2,000 ఒక్క రోజు నీ మొగడు తాగితే అయిపోతుంది, ఒక చుట్టం వస్తే అయిపోతుంది. కేజీ మటన్ 1,000 రూపాయలు ఆడిచ్చిన 2,000 2 కిలోల కూర అని మన జీవితాన్ని 5 ఏళ్ళు కుదబెడుతున్నావా లేదా? కొంటూరు వాళ్ళు మనల్ని పిచ్చోళ్ళని చేసి ఈ అవగాహన తెలివి మనం తెచ్చుకోవాలి. అవునా? చెప్పు, ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? కరెక్టేనా? చెప్పు, మన పార్టీ కోసం ఎంతమంది చేతులు ఎత్తురు మన బీసీల కోసం అని చేస్తారా? ఇలా నాతో వస్తారా? నాతో పాటు తిరుగుతానికి ఇక నాట్లు చేసుకోరు. ఇప్పుడు పట్టకుట్టే చెడగొట్టలేదు నాట్ల. ఇప్పుడు వద్దులే అక్క, ఇప్పుడు ఏమొద్దు. నాట్లు అయిపోయినాకనే నేను మీ నెంబర్లు తీసుకుపోతా. ఈ పిల్లల మరి నుంచి నీ వంతుగా కనీసం ఒక 20 మందిని, ఎంతమంది మన పిల్లల మరిలా 8,000 ఓట్లు 2-3,000 ఓట్లు ఉంటాయా? చిన్న ఊరా పెద్ద ఊరా? 35 3,000 ఓట్లు మనకొద్దు. 30 మందిని చేయి మన పార్టీ కోసం నీ వంతుగా. అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా బీసీలే. అట్టని మనం ఓసీలను కూడా ఓసీలను చేసుకోవాలి. మనతో పాటు రెడ్డి వాళ్ళ అందరు కోట్లు ఆస్తులు ఉన్నోళ్ళు లేరు. మనతో పాటు కూలి చేసుకునేటోళ్ళు అటు మన పొత్తే ఎటుబడి మనకి ఎవరు శత్రువు అంటే మనకు గుట్టల మీద కూర్చొని మనం శాసిస్తాడు చూడు, ఇట్లా కళ్ళను సాయల మేరకి వాళ్ళు మాత్రమే మనకు శత్రువులు. ఓసీలు అంటే ఓసీలు మన శత్రువులు కాదు. మన దాంట్లో బడుగు 130 కులాలు మనోళ్ళు. విన్నావా? 1/2 డజన్ మందే ఓసీలు, 1/2 డజన్ మంది 130 ఆడ 6 మంది ఆడ 6 మంది 1/2 డజన్ కులపోళ్ళు మనం నేర్తురు. 130 మంది కులాలున్న మనం వాళ్ళ జోక్కుంటా వాళ్ళ తిరుగుతున్నాం. ఇక నీకో నాకు పంచాయతీ పెడతారు. ఎవరు? కాంగ్రెస్ రెడ్డి ఆయన నీ తరఫున, తెలుగుదేశం టీఆర్ఎస్ రెడ్డి ఆయన నా తరఫున పెట్టి పాలు పొదుగు కాటప్పుడు పోయి మంచి సిట్టింగ్ చేసుకొని తునకలు బింకలు పెట్టుకొని అరే బాలగా పెట్టాను రా మనం కాల పంచాయతీ అన్నది మనం చూసి నవ్వుతారా? ఆ విషయం మనకు తెలియదు. ఇక